చిప్స్ పెట్టు. ఏంటి ఇక్కడ అందరూ కలిసి కొబ్బరి బొండం పైన ఏదో చేస్తున్నారే అని చూస్తున్నారు కదా. వెయిట్ చెప్తా. ముందైతే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎస్బి టీవీ. ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. మా సిస్టర్ది అయితే పెళ్లి. పాలపొరకు వేయడం వరకు అయితే షార్ట్స్ వీడియోస్ లో చూపెట్టాను కదా. కానీ పెళ్ళంటే ఒకటే ఉంటుందా, ఎన్నో తంతులు ఉంటాయి. అవన్నీ 30 seconds లో షార్ట్స్ వీడియో లాగా పెట్టడం అంటే చాలా కష్టం కదా. అందుకనే వ్లాగ్ అయితే తీసాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము చేసిన ఫన్నీ క్లిప్స్ కూడా ఉంటాయి, వాటిని మిస్ కాకుండా చూడండి. అలాగే మా సైడ్ పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించాలనేసి బ్లాగ్ అయితే చేశాను. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ మా లక్కీ పాప మీ అందరికి హాయ్ చెప్తుంది. ఒకసారి హాయ్ చెప్పేసేయండి. తను మీకు ఏదో చెప్తుందంట, మీరే వినండి. విన్నారు కదా ఎంత ముద్దుగా చెప్పిందో. మా ఆంటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంట. విన్నారు కదా. మరి తనంత ముద్దుగా చెప్పినప్పుడు మీరు వినకుండా ఉంటారా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వీడియో విషయంలోకి వచ్చేస్తేనైతే ఇక్కడ పాలపొరకు వేసేసిన తర్వాత ఫుడ్ తినేసి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇలా తిన్న తర్వాత అందరం కూర్చొని అలా వట్టిగానే ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం. అప్పుడే గుర్తొచ్చింది కొబ్బరి బొండ ఉంది కదా, దాన్ని డెకరేట్ చేయాలనేసి. ఇక్కడికి అందరం కలిసి ఇక తలా ఒక చెయ్యి వేసి దాన్ని అయితే డెకరేట్ చేస్తున్నాం ఇలా. ఇక దానికి నైటే పెయింట్ వేసి పెట్టారన్నమాట, రెడ్ కలర్ది. ఇక్కడిక దానిపైన ఇలా నెయిల్స్ తో అయితే డెకరేట్ చేస్తున్నాం. దాన్ని పేర్లు రాసి వాటిపైన ఇంకా స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పెవితో అతికిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ పేరు అనూష అన్నమాట. అనూషని అంత పెద్దగా పట్టదు కాబట్టి షార్ట్ కట్ లో అను అని రాసేసాము. నెక్స్ట్ ఇక మధ్యలో హార్ట్ సింబల్ అయితే వేసేసాము. ఇక్కడ రాసేది వచ్చేసి మనమే అన్నమాట. రాస్తుంటే చేతులన్నీ షేక్ అవుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు బుక్ పెన్ను పట్టి ఏదో ఒకటి రాయాలి. ఇక్కడిక హార్ట్ సింబల్ వేసేసి దాని కింద ఇక పెళ్లి కొడుకు పేరు వచ్చేసి మధుకర్ అన్నమాట. మధుకర్ కూడా అంత పెద్దగా పట్టదు కాబట్టి షార్ట్ కట్ దాన్ని కూడా మధు అని రాసేసాము. అను వెడ్స్ మధు అన్నమాట. ఇక్కడ అయినా దీన్ని ఇంత కష్టపడి డెకరేట్ చేసి పెట్టుకుంటాం, కానీ ఇది ఒక ఫోటో స్టిల్స్ మందమే. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు, ఎక్కడో మూలకి పడిపోతుంది. ఇక ఇందులో కొబ్బరి నీళ్ళు ఉంటాయి, కొట్టుకుని తాగుతామా అంటే అది ఉండదు. ఇక పెళ్లి బిజీలో ఇది ఎక్కడో పోతుంది, ఇక ఎండిపోయి ఖరాబ్ అయిపోతుంది. అలా ఖరాబ్ అయిపోతుందని దీన్ని డెకరేట్ చేయకుండా ఉంటామా? అది లేదు. ఎందుకంటే దీన్ని పట్టుకునే కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఫొటోస్ దిగేది. ఇక ఫొటోస్ కోసమైనా దీన్ని మంచిగా డెకరేట్ చేసుకోవాల్సిందే, అవునా కదా? ఏమంటారు మీరు? కామెంట్ చేసేయండి. ఇక్కడిక అందరం అటు కష్టపడి ఇటు కష్టపడి ఫైనల్ గా కొబ్బరి బొండాన్ని అయితే రెడీ చేసేసాము. ఇక మేము చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే ఇలా ఉంది. ఫైనల్ గా ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. అక్కడ ఒక పక్క మేమైతే కొబ్బరి బొండాలు రెడీ చేస్తుంటే ఇక్కడిక వీళ్ళైతే మా సిస్టర్ని అంటే పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నారు. రెడీ చేయడం కోసం తనైతే మేకప్ ఆర్టిస్ట్ అయితే పిలిపించుకుంది. ఇక మాకు ఎలాగో పని ఏం లేదని ఇక మేము స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా ఇక ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ గంగాలలో నీళ్లు పోయడమే బ్యాలెన్స్. ఇక ఇలా డెకరేషన్ కనిపించినాక ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా? ఇక్కడైతే ఇక వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మా లక్కీ బేబీని చూడండి, ఓన్లీ మీరే తీసుకుంటారా, నన్ను కూడా ఫొటోస్ వీడియోస్ తీయండి అంటూ మంచిగా స్టిల్స్ ఇస్తుంది. ఆమె స్టిల్స్ ఇస్తుంటే ఇక్కడికి వాళ్ళన్న అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసేస్తున్నాడు. వావ్, చాలా క్యూట్ కదా. అయినా బ్రదర్స్ ఉన్నారంటే వాళ్ళ డ్యూటీ ఏంటి? మనం మంచిగా రెడీ అయినప్పుడు ఫొటోస్ వీడియోస్ తీయడమే కదా. అయినా ఒక సిస్టర్ కి ఒక పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఆర్ వీడియోగ్రాఫర్ వితౌట్ ఎనీ ఫీ అది ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన బ్రదరే కదా, అవునా కదా? కోర్స్ నాకు కూడా మా బ్రదర్స్ చాలానే ఫొటోస్ వీడియోస్ తీసేవారు. అంతెందుకు ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని మా చిన్నన్నే తీసాడన్నమాట. అంతే ఉంటుంది మరి బ్రదర్స్ ఉంటే. ఓకేలేండి, ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఇక వీడియో విషయానికి వస్తే ఇక్కడ కూరలు పట్టడం కోసం అని కుండలను అయితే తీసుకొచ్చేసారు కుమ్మరింటి నుండి. ఇక కుండలు తీసుకొచ్చేసిన తర్వాత ఇక వాటిని అయితే ఇలా డిజైన్ అయితే చేస్తున్నారు. మా సైడ్ ఇలా కూరలు పట్టడం అనేది ఉంటుంది, మీ సైడ్ ఉంటుందా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇక వాటిని ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది చూసేయండి.
మధ్య జరుపుకోండి జరుపుకోమ్మా చెప్పండి అందరికంటే నాని గ్లాస్ లో నీళ్ళు ఇవ్వాలి పక్కన పిండి పోయద్దా ఒకకెళ్ళి పిండి ఎండ వీడియో ఒకసారి ఎర్రగా అయింది చూసారా పత్తి ఇదేందో ఒకటి నా దగ్గర ఉంది మరి ఇంకా అది అడుగుడా మరి నాకే అది అడగరా మందిలాగా ఒక పసుపు ఒక పసుపు పెట్టండి మరి మర్చిపోతాం మొట్ట పసుపు పసుపు పెడుతుంది దానికి ఒక మంచి దగ్గర దాకా పెట్టేసి పెట్టలేదు మన బాల్ది మన ఇప్పుడు ఇంట్లో కూర గట్టినా సుమా కట్టింది ఇప్పుడు ఈ బోరింగ్ కోటి నేర్చుకుంటా ఇగో ఇది వెళ్తలేదు
ఇక్కడిగా కూరల కుండల డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక వాటిని తీసుకొని నీళ్ళకైతే వెళ్తారు. 5గురు తీసుకొని 5 కుండలు ఉంటాయన్నమాట. 5గురు తీసుకొని నీళ్ళకైతే వెళ్తారు. ఇలా 5 సార్లు అయితే వెళ్తారు. అంటే ప్రతిసారి ఆ 5గురే వెళ్ళరు, తాపుకోసారి మారుతూ ఉంటారు. అప్పటికే 4 సార్లు అయిపోయింది. ఇక లాస్ట్ 5వ సారి అయితే మేమైతే వెళ్ళాము. నాకైతే ఇలా కూరలు పట్టడం ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు పట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా పట్టడం. ఇక్కడిగా ఒక బావి దగ్గర వచ్చాము. ఇక్కడ అప్పటికి ఫుల్ ఎండ కొడుతుంది. ఎండకు ఆ చేదేసరికి ఫుల్ లేట్ అవుతుంది, అవన్నీ నిండేసరికి అనేసి ఇక మోటార్ వేసి పంపుతోటి పడుతున్నాము అందులో నీళ్లు. అలా కుండలన్నీ నింపేసిన తర్వాత నెక్స్ట్ ఇక చేదే బొక్కెన ఉంటుంది కదా, అలా కూడా పంపుతోటే నీళ్ళు అయితే పట్టేసాము. ఇక నీళ్లు పట్టేసి ఆ కుండలలో పోస్తున్నట్టు స్టిల్ ఇవ్వమని ఫోటోగ్రాఫర్ చెప్తేనైతే ఇక్కడిక అందులో పోస్తున్నట్టు వీడియోకి ఫోటోకి అయితే స్టిల్ ఇచ్చేస్తున్నాము. అడ్డం తీస్తే అది వస్తలేదు. రెండు యూట్యూబ్ క్లిప్స్ తీసుకొని అన్న ఎడిట్ చేసుకొని పెద్ద వీడియో పెట్టేస్తాం. పెద్ద అయితే అడ్డం ఉందండి. షార్ట్స్ అయితే ఫుల్ కావాలంటే ఇట్లా అడ్డం లక్కి నువ్వెందుకు చూసుకుంటూ పోయండి. ఫేస్ బ్లాక్ వస్తుంది. నేను మేము ఇక్కడ రెడీ. ఓకే నెక్స్ట్ చూడండి మేము పోసుకుంటాం. రెడీ. ఓకే నెక్స్ట్ నిల్చోండి అక్కడ నీడ నిల్చోండి. కుండలు పట్టుకోండి. జరగండి, ఇంకొంచెం జరగండి. మీరు ఇంకా జరగండి, అందరూ జరగండి, కొంచెం జరగండి. మీరు ఇద్దరు కొంచెం ఫ్రంట్కి రండి. ఇంకొకరు ఇక్కడ అందరు ఇక్కడ చూడండి. ఇక కుండలలో నీళ్లు పట్టుకొని అయితే ఇక తిరిగి ఇంటికైతే వస్తున్నాము. ఇక్కడ మా అన్నయ్యనైతే నేను వీడియో తీస్తున్నంతసేపు ఒకటే వర్రుడు, అడ్డం తీయు అని. అంటే లాంగ్ వీడియో కదా, అడ్డం తీస్తేనే మీకు కూడా చూపెట్టడానికి క్లియర్గా ఉంటుందని ఇక నా బాధ అన్నమాట. ఇక్కడిక నీళ్ళని తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇక కూరలు పట్టడం అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే హల్దీ అన్నమాట. ఇక్కడికి హల్దీ కోసం నేనైతే ఇలా ఎల్లో శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ మా లక్కీ పాప, మా మాన్సా కూడా ఎల్లోగా రెడీ అయ్యారు. ఇక్కడ అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ మా సిస్టర్ కూడా ఎల్లోకి హల్దీ కోసం అయితే రెడీ అయిపోయింది. ఇక మా సిస్టర్ని అయితే ఇలా పూలు చల్లుకుంటూ స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నారు.
ఇక అలా పూలతో వెల్కమ్ చేస్తూ మా సిస్టర్ని అయితే స్టేజ్ ఎక్కేశారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఇక మా సిస్టర్ అయితే కొన్ని సింగిల్ స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఫోటోగ్రాఫర్. ఇక తన స్టిల్స్ అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్ పసుపు వచ్చేసి అమ్మా నాన్న రాయాలి కదా, అందుకే వాళ్ళ అమ్మా నాన్న అంటే మా బాబాయ్ పిన్ని అయితే రాస్తున్నారు ఇక్కడ. ఇక్కడిక మా సిస్టర్కి పసుపు రాసిన తర్వాత ఇక వీళ్ళనైతే ఒకరికొకరు పసుపు రాసుకోమన్నారు వీడియోగ్రాఫర్. అలా రాసుకోమంటే ఇక మా బాబాయ్కి అయితే ఫుల్ మొహమాటం. యాక్చువల్గా చెప్పాలంటే మా వాళ్ళందరికీ కొంచెం మొహమాటం ఎక్కువనే. నా హల్దీ అప్పుడు కూడా ఇంతే అన్నమాట. మా వాళ్ళు పసుపు రాసుకోవడానికి చాలా మొహమాట పడ్డాడు. వీడియోగ్రాఫర్ అయితే రాసుకోండి అంకుల్ అని చెప్పినా కూడా మా డాడీ అయితే రాయడానికి చాలా మొహమాట పడిండు. ఇక్కడిక మా బాబాయ్ కూడా సేమ్ అలానే. ఇక్కడ మా బాబాయ్ పసుపు రాయడానికి మొహమాట పడుతున్నారు. ఇక మా చిన్నమ్మ అయితే ఫస్ట్ రాసేసింది. ఇక మా చిన్నమ్మ రాసిన తర్వాత ఇక చేసేదేం లేక ఇక మా బాబాయ్ కూడా రాసేసాడు. ఇక్కడ ఒక మాకు అర్థం అవుతుంది అన్నమాట వరుసకి. ఇక తనైతే ఎంకరేజ్ చేస్తుంది రాసుకోండి అనేసి. ఇక ఫస్ట్ మా బాబాయ్ పిన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక ఒకరి తర్వాత ఒకరు వచ్చి అయితే పసుపు రాస్తున్నారు. ఇక్కడ పసుపు అయితే రాసేదైతే మా మమ్మీ డాడీ అన్నమాట. ఇక్కడ ఇక మా సిస్టర్కి రాసేసి ఇక వాళ్ళు కూడా రాసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మా మమ్మీ పసుపు రాస్తుంటే ఇక మా డాడీ తప్పదు ఇక రాయాలి అన్నట్టుగా రాసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇక మా అన్నయ్య వదిన అన్నమాట. ఇక వీళ్ళు కూడా రాస్తున్నారు మా సిస్టర్కి. ఇక మా వదిన అయితే ఇక మా అన్నయ్యకి ఫస్టే రాసేసింది. ఇక నెక్స్ట్ నేను మా అత్తమ్మ కూడా వెళ్ళి ఇక మా సిస్టర్కి అయితే పసుపు రాస్తున్నాము. మా ఆయన హల్దీ టైంలో లేడన్నమాట, రాలేదు ఇంకా అప్పటికి. ఇక మా ఆయన వచ్చేసరికి కొంచెం ఈవినింగ్ అయి ఉండే అన్నమాట. అందుకే హల్దీ వీడియోలో కానీ పాలపొరక వీడియోలో కానీ మా ఆయన లేకుండే. ఇక మా ఆయన వచ్చేసరికి హల్దీ అయితే అయిపోయింది. ఇక్కడిక నేను మా అత్తమ్మ పసుపు అయితే రాస్తున్నాం మా సిస్టర్కి. ఇక ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి మా సిస్టర్కి అయితే పసుపు రాస్తున్నారు. ఇక ఆ టైంలోనే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు మా వాళ్ళు. ఇది మా డాడీ సైడ్ ఫ్యామిలీ అన్నమాట. మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు అన్నమాట. మా డాడీ 3వ వ్యక్తి. ఇక 4 అన్నదమ్ములు ఇక 4 యారాన్లు కలిసి అయితే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారు. ఇక వాళ్ళ కోసం అనేసి ఇక పెళ్లి కూతుర్ని సైడ్కి పోమన్నారు. ఇక వాళ్ళు దిగిన తర్వాత నెక్స్ట్ ఇక మేము అంటే పిల్లలం అయితే స్టేజ్ ఎక్కేసాము. ఇక్కడ మా పిల్లల గ్యాంగ్లో అయితే మా ఇంకొక అక్క మా వదిన అయితే మిస్ అయ్యారు. ఇక వాళ్ళు వస్తే అయితే స్టేజ్ ఫుల్ అయిపోయేది. ఇక ఇప్పటికే ఆల్మోస్ట్ స్టేజ్ ఫుల్ అయిపోయింది. ఇక సెట్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ ఒకరి తర్వాత ఒకరు అనేసి. ఇక్కడైతే ఫస్ట్ మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు అలాగే 4 యారాన్లు ఫోటో దిగారు కదా. ఇక ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మేము మా గ్యాంగ్ అయితే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక మా ఇంటి కోడళ్ళు, ఇక మా ఇంటి పెద్ద కోడలు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ కోడలు, అంటే మా ఇంటికి అన్నిటికీ పెద్ద కోడలు. ఇక తనైతే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మా వదిన అయితే ఇంకా మా అక్క కూడా మిస్ అయిపోయారన్నమాట. ఇక ఇలా అయితే మా ఫ్యామిలీ ఫోటో దిగాము. ఇక అలా ఫ్యామిలీ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడిక మేమైతే పసుపు రాసుకుంటున్నాము. ఇక వదిన మరదళ్ళం కలిసి. ఫస్ట్ నేను మా వదినకి రాసాను, తర్వాత ఇక అందరికీ రాస్తూ వస్తుంది మా వదిన. ఇక్కడిక మా పెద్దక్క మా వదిన కలిసి ఇక పసుపు అయితే రాసుకుంటున్నారు. ఇక్కడిక మా వదిన ఒక్కటి కలిసి ఇక మరదలకు అందరికీ పసుపులు రాయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇలాగా ఒకరికొకరు పసుపులు రాసుకుంటూ ఫొటోస్ వీడియోస్ దిక్కుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇక ఇలా అయితే హల్దీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, పెళ్లి కూతుర్ని చేయడం కదా. ఇక అదేలా జరిగింది, నెక్స్ట్ తర్వాత పెళ్ళి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.